అసలు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళు పాలిటీషియన్స్ టెంపరీ ఉద్యోగస్తులు, ఎన్ఎంఆర్స్ 5 గంటలకు ఒకసారి మారిపోయేవాళ్ళు. ఇవాళ ఎన్ఎంఆర్ల కింద లెక్క, పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎగ్జిక్యూటివ్ స్టాఫ్. వాళ్ళకే వచ్చింది కర్మ. వాళ్ళు ఉండేప్పుడు అడుగుల మొదలు దాక్కుంటారు పోయి, కొంతమంది పరారైపోతున్నారు, కొంతమంది దాక్కుంటారు, కొంతమంది కాళ్ళు పట్టుకుంటున్నారు. ఎందుకంటే కర్మని. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ డిగ్నిఫైడ్ జాబ్ దిస్ కంట్రీ. భారతదేశంలో అత్యున్నత గౌరవ పోస్ట్ ఏదంటే అది ఐఏఎస్ ఐపీఎస్ సర్వీస్ క్యాడర్. అట్లాంటి వాళ్ళు ఎందుకు దాక్కుంటారు పోయి, ఎందుకు కేసులు ఇరుక్కుంటున్నారు, ఎందుకు అడుక్కుంటారు పోయి మిమ్మల్ని కాపాడమని చెప్పని? నీ చట్టం ప్రకారం చేసుకోవచ్చుగా. అయ్యా నా పరిధి ఇది, నేను ఇది చేస్తా, అంతమంది చేయాలంటే ఏమైపోద్ది? ట్రాన్స్ఫర్ చేస్తారా? చేయండి, అయిపోతారు. పొంగనూరుకు పోయినా ఐఏఎస్ వాడే, హైదరాబాద్ ఉన్నా ఐఏఎస్ వాడే. కాబట్టి ఇది ఉండదు, తేడా ఉండొచ్చు. ఈ తాత్కాలికమైనటువంటి ప్రలోభాల్లో పడినటువంటి అధికారులు కూడా దురదృష్టవశాత్తు డిగ్నిఫైడ్గా ఉండాల్సిన వాళ్ళు కాస్త డిగ్నిటీ పోగొట్టుకుంటున్నారు. ఇది దురదృష్టం. నేను నిజంగా పాలిటీషియన్స్ కన్నా నేను వాళ్ళని ఎక్కువ విమర్శిస్తున్నాను. మీకు ఎందుకని ఈ కర్మ? మీరు పర్మనెంట్ ఉద్యోగస్తులు కదా, మిమ్మల్ని తీసేయలేరు కదా, అక్కడ సస్పెండ్ చేయలేరు కదా. శ్రీనివాసరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజయవాడలో కాకాని వెంకటరత్నం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అది ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, చాలా ఉధృతమైన ఆందోళన అది. అప్పుడు శ్రీనివాసరావు కారీకే విజయవాడ బలమా అన్నాడు. సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి ఏం చెప్పాడు? పోవడానికి వెళ్ళలేదు అన్నాడు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అయిన సార్ నువ్వు పోవడానికి వెళ్ళలేదు, నువ్వు పోదాల్సిన డ్రైవర్ సెక్యూరిటీ వాడు డ్రైవర్ని దింపేశాడు, డ్రైవర్ దిగొచ్చేసాడు. డ్రైవర్ లేకుండా శ్రీనివాసరావు కారు దొరకం పోలేడు కదా. అప్పుడు చెప్పాడు, నీ లైఫ్ కాపాడడం మా ఉద్దేశం, మా బాధ్యత. మీరు విజయవాడకు పోయి మమ్మల్ని మేము కాపాడలేము, మా వల్ల కాదు. దట్ ఈస్ ది బ్యూరోక్రసీ టెండెన్సీస్. ఇక్కడ ఇంత దిగజారిపోయిన ఉంటే ఇట్లా ఉంటుంది. ఈ విషయంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మీ కొంపలేమో మునిగిపోవు. మీ చట్టంలో మీరుంటే మీ కొంపలేమో మునిగిపోవు. సస్పెండ్ చేయలేరు, ట్రాన్స్ఫర్ చేస్తారంతే. చేయండి, ఏమవుతుంది? రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నామో అధికారం పోయినప్పుడు తిరగాల. లండన్ సునాక్ పదవి దిగిన మరుసటి రోజు సంచేతుకొని కూరగాయలు తీసుకుంటాడు పోయి నడుచుకుంటా. అట్లా ఉండాలి. కానీ ఇదేంటిది? ఒక ఎమ్మెల్యే ఏంటంటే ప్రజలకు రావాళ్ళు, ఒక కారులో దప్ప ఉండాలి, మంచి ఉంటే ఇంకా రాలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జన్మ రాలేడు బయటికి. ఆయనకి 1000 మంది సెక్యూరిటీ ఆడించి ఇస్తారు. ఎందుకు ఉండాలంట? నీకు క్రిమినల్ పెయిన్ ఉండేవాడికే రక్షణ కావాలా? క్రిమినల్ పెయిన్ ఉండేవాడికి అవసరం లేదు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు జాగ్రత్తగా కోరుతా ఉన్నాం.